అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. భక్తుల పాలిట కొంగు బంగారమై ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అందించే ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం మన తెలంగాణలోని కొండగట్టు. మనిషికి కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ కష్టమే భయపడి పారిపోయేలా చేసే శక్తి ఒక్క ఆంజనేయునికే ఉంది. అందుకే ఆయన్ని సంకట మోచనుడు అంటారు. ఈ రోజు మనం అలాంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. ఇక్కడ గాలిలో కూడా భక్తి పరిమళం ఉంటుంది. ఇక్కడి చెట్టు పుట్ట రాయి ప్రతిదీ రామనామాన్ని జపిస్తున్నట్లే అనిపిస్తుంది. అవును, మనం ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. కేవలం తెలంగాణ నుండే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి ఎందుకు క్యూ కడతారు? ఈ కొండల్లో దాగి ఉన్న రహస్యమేంటి? 40 రోజుల దీక్ష వెనుక ఉన్న అసలు కారణమేంటి? స్వామివారి విగ్రహం 2 ముఖాలతో ఎందుకుంటుంది? మీకెవరికైనా తెలుసా? ఈ వీడియోలో కొండగట్టు క్షేత్రం యొక్క సంపూర్ణ చరిత్రను, స్థల పురాణాన్ని మరియు మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయ విశేషాలను కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాక్షాత్తు ఆ అంజన్న దర్శనం మీకు ఇంటి వద్దనే కలుగుతుంది. పదండి, కొండగట్టు కొండంత దేవుని దర్శించుకుందాం. జై అంజన్న అని కామెంట్ చేసి మన యాత్రను మొదలు పెడదాం. కరీంనగర్ నుండి సుమారు 35 కిలోమీటర్లు, జగిత్యాల నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్నట్లుగా ఉంటుంది ఈ కొండగట్టు క్షేత్రం. మీరు ఘాట్ రోడ్ ద్వారా పైకి ప్రయాణిస్తుంటే చుట్టూ పచ్చని కొండలు, లోయలు, ఆ చల్లని గాలి మనసుని తేలికపరుస్తుంది. ఈ ప్రాంతానికి రాగానే మనకు అనిపించే మొదటి విషయం ప్రశాంతత. రామాయణ కాలం నాటి మహిమ ఇక్కడ ఇంకా సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది. దారి పొడవునా మనకు స్వాగతం పలికే వానర సైన్యాన్ని చూస్తుంటే మనం సాక్షాత్తు కిష్కింధలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. మనసులోని అలజడులన్నీ ఈ కొండగాలికి కొట్టుకుపోతాయంటే నమ్మండి. మరి అసలు ఈ క్షేత్రానికి కొండగట్టు అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయం. మేఘనాథుడి బాణానికి లక్ష్మణస్వామి మూర్ఛపోతారు. అప్పుడు జాంబవంతుడి సూచన మేరకు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడం కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని మూలికలను గుర్తించలేక ఆంజనేయుడు ఏకంగా ఆ ద్రోణగిరి పర్వతాన్నే పెకలించుకొని ఆకాశ మార్గంలో లంక వైపు వస్తుంటాడు. ఆ సమయంలో ఆ సంజీవని పర్వతం నుండి ఒక చిన్న ముక్క విరిగి ఈ ప్రాంతంలో పడిందని పురాణాలు చెప్తున్నాయి. కొండ అంటే పర్వతం, గట్టు అంటే ప్రదేశం లేదా భాగం అని అర్థం. సంజీవని పర్వతంలోని ఒక భాగం ఇక్కడ పడింది కాబట్టి ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు స్థిరపడింది. అందుకేనేమో ఇక్కడి మట్టికి, ఇక్కడి చెట్లకి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ గాలి పీల్చిన అనారోగ్య సమస్యలు తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంజీవని పర్వత భాగం పడిన ప్రదేశంలో స్వామి వెలిశారు కాబట్టి ఇక్కడ కోరిన కోర్కెలు సంజీవనిలా బ్రతికిస్తాయని నమ్ముతారు. త్రేతాయుగం నాటి మాట పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం వెలుగులోకి రావటానికి సుమారు 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన కారణం. ఆ రోజుల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. సింగం సంజీవుడు అనే ఒక యాదవుడు తన ఆవులను మేపుకోవటానికి ఈ కొండ ప్రాంతానికి వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి మందలో తనకి ఎంతో ఇష్టమైన ఒక ఆవు కనిపించకుండా పోతుంది. సంజీవుడు ఆ ఆవు కోసం ఒళ్ళు అలసిపోయేలా కొండంతా వెతుకుతాడు. కంటికి కన్నీరు వస్తూ ఉంటుంది, కానీ ఆవు జాడ మాత్రం దొరకదు. అలసిపోయిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి కల్లో కనిపించాడు. సంజీవా, నీ ఆవు క్షేమంగానే ఉంది. అదిగో ఆ పొదల్లో ఉంది, చూసుకో. కానీ నన్ను కూడా ఎండ వానల నుండి కాపాడు అని చెప్తాడు. నేను ఇక్కడే ఒక ముళ్ళ పొదలో ఉన్నాను అని చెప్పి మాయమైపోతాడు. ఉలిక్కిపడి లేచిన సంజీవుడు కలలో స్వామి చూపించిన వైపు పరిగెత్తుతాడు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ నిజంగానే తన ఆవు క్షేమంగా ఉంటుంది. ఆ ఆనందంలో స్వామి చెప్పిన మాట గుర్తుకు వచ్చి పక్కనే ఉన్న ముళ్ళ పొదలను తొలగించి చూశాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం జన్మ ధన్యం చేసే దృశ్యమని చెప్పాలి.
శంకు చక్రాలతో ఒకవైపు నరసింహస్వామి ముఖం, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖంతో ఒక అద్భుతమైన స్వయంభూ విగ్రహం అతనికి దర్శనమిచ్చింది. ఆ విగ్రహం నుండి వస్తున్న తేజస్సును చూసి సంజీవుడు ముగ్ధుడైపోతాడు. వెంటనే గ్రామస్తుల సహాయంతో అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఆ గొర్రెల కాపరి భక్తి వల్లే ఈరోజు మనందరికీ ఈ మహాక్షేత్రం దొరికిందని చెప్పాలి. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నాం. ఆలయ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు ముందుగా వెళ్లేది పుష్కరిణి దగ్గరికి. ఈ కోనేరు మామూలు నీటి గుంట కాదు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్మకం. ఇక్కడి నీటిలో ఉండే ఔషధ గుణాలు శాస్త్రీయంగా కూడా ఎంతో గొప్పవని అంటారు. భక్తులు జై శ్రీరామ్ అంటూ ఈ చల్లని నీటిలో మునిగి తడి బట్టలతోనే స్వామి దర్శనానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఇక్కడి నుండి ఆలయానికి వెళ్ళటానికి మెట్ల మార్గం ఉంది. చాలా మంది భక్తులు, ముఖ్యంగా దీక్షలో ఉన్నవారు ఈ మెట్లను మోకాళ్ళ మీద ఎక్కుతూ తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మెట్టు మెట్టుకు జై హనుమాన్ అనే నామస్మరణ ఈ కొండల్లో ప్రతిధ్వనిస్తుంటే ఆ వైబ్రేషన్ మన నర నరాల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. కొండగట్టు క్షేత్రంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే బేతాళ స్వామి. సాధారణంగా బేతాళుడు అంటే శ్మశానంలో ఉంటాడు అని అందరం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి క్షేత్ర పాలకుడిగా బేతాళ స్వామి కొలువై ఉన్నారు. అందుకే ఆ అంజన్నను దర్శించుకునే ముందు భక్తులు ఖచ్చితంగా బేతాళ స్వామిని దర్శించుకోవాలి. ఆయన అనుమతి తీసుకునే ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి అనేది ఇక్కడి ఆచారం. బేతాళుడికి నమస్కరించి మనలోని భయాలను, చెడు ఆలోచనలను అక్కడే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో అంజన్న దగ్గరికి వెళ్ళాలి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గడియ రానే వచ్చింది. గర్భగుడిలో కొలువై ఉన్న ఆపద్ బాంధవుడిని దర్శించుకుందాం. ఇక్కడి విగ్రహం ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైనదని చెప్పాలి. మీరు బాగా గమనిస్తే స్వామివారి విగ్రహానికి 2 ముఖాలు ఉంటాయి. ఒకటి నృసింహస్వామి ముఖం అయితే మరొకటి ఆంజనేయ స్వామి ముఖం. అందుకే ఈయన్ని ద్విముఖ ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. నరసింహస్వామి ఉగ్ర రూపానికి, ఆంజనేయ స్వామి శాంతానికి, భక్తికి ప్రతీక. ఈ 2 శక్తులు కలిసిన అద్భుత రూపం ఇది. అంతేకాదు, స్వామివారి హృదయంలో సీతారాములు కొలువై ఉన్నట్లుగా చెక్కబడి ఉంటుంది. నా గుండె కోసి చూస్తే అందులో సీతారాములే ఉంటారు అని హనుమాన్ చెప్పిన మాటకు ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. స్వామివారి చేతుల్లో శంకు చక్రాలు కూడా ఉంటాయి. సాధారణంగా శంకు చక్రాలు విష్ణుమూర్తి చేతిలో ఉంటాయి. కానీ ఇక్కడ హనుమంతుడు వైష్ణవ తేజస్సుతో శివ కేశవులను ఇద్దరిని చూపించే విధంగా ఆ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని తదేకంగా చూస్తుంటే మనసులో ఏదో తెలియని ధైర్యం వస్తుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ చూపులో అంతటి కరుణ ఉంటుంది. ప్రధాన ఆలయంలో అంజన్నతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు మరియు ఆళ్వార్లు కూడా కొలువై ఉన్నారు. ఒకే ప్రాంగణంలో హరిహరుల దర్శనం కలగటం ఇక్కడి విశేషం అని చెప్పొచ్చు. ఈ ఆలయానికి కొద్ది దూరంలో సీతమ్మ వారి కంటిదార అని పిలువబడే ఒక ప్రదేశం ఉంది. అలాగే రామ లక్ష్మణులు నడిచినట్లుగా భావించే రామ పాదాలు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. కొండపైన గుహలు కూడా ఉన్నాయి. పూర్వం ఋషులు, మునులు ఈ గుహల్లోనే తపస్సు చేసేవారని, ఇప్పటికీ కొంతమంది సిద్ధులు అదృశ్య రూపంలో స్వామిని అర్చిస్తూ ఉంటారని స్థానికులు చెబుతూ ఉంటారు. కొండగట్టు అంజన్న అంటేనే దీక్షకు పెట్టింది పేరు. హనుమాన్ దీక్ష తీసుకునే భక్తులకు ఇది ఇలవేల్పు లాంటిది. ముఖ్యంగా 11 రోజులు, 21 రోజులు లేదా 41 రోజుల పాటు కఠిన నిష్ఠతో దీక్ష చేపట్టి ఇక్కడ మాల విరమణ చేస్తారు. అలాగే ఇక్కడ ఒక బలమైన నమ్మకం కూడా ఉంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారు ఇక్కడ 40 రోజుల పాటు ఉండి ప్రతిరోజు స్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని వేల సంఖ్యలో భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు. దీన్నే మండల దీక్ష అని కూడా అంటారు. అలాగే మానసిక సమస్యలు ఉన్నవారు, గ్రహ దోషాలు ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఈ క్షేత్రంలో కొన్ని రోజులు నిద్ర చేస్తే స్వామివారి అనుగ్రహంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. అందుకే ఇక్కడ ఎప్పుడు భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ జరిగే పూజల్లో ఆకు పూజ చాలా విశేషమైనది.
తమలపాకులతో స్వామిని అర్చిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చే ప్రసాదం స్వామివారి ఎడమ చేతి వైపు నుండి తీసి ఇచ్చే చందనం కోసం భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఈ చందనాన్ని నుదుటున ధరిస్తే అపమృత్యు దోషాలు పోతాయని, విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు. సంవత్సరం పొడవునా భక్తులు వస్తున్నప్పటికీ హనుమాన్ జయంతి సమయంలో కొండగట్టు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని 2 ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో కాషాయ రంగు దుస్తులతో జై శ్రీరామ్ అనే నినాదాలతో ఈ కొండలన్నీ దద్దరిల్లిపోతాయి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షల మంది తరలి వస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి. ఆ విధంగా కొండగట్టు అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఒక నమ్మకం. కోరిన కోరికలు తీర్చే కల్పతరువు. జీవితంలో ఎప్పుడైనా నిరాశ అనిపించినా, భయం వేసినా ఒక్కసారి కొండగట్టు వచ్చి ఆ అంజన్న విగ్రహం ముందు నిలబడి చూడండి. మీలో తెలియని కొత్త శక్తి పుట్టుకొస్తుంది. నేనున్నాను అని ఆ స్వామి మీ భుజం తట్టినట్లు అనిపిస్తుంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల ప్రజలకు కొండగట్టు అంజన్నే ఇంటి దైవం. కొత్త వాహనం కొంటే ఇక్కడ పూజ చేయించందే టైరు కదలదు. పెళ్లి పత్రిక ముద్రించగానే మొదటి పత్రిక స్వామి పాదాల చెంత చేరాల్సిందే. అంతటి అనుబంధం ఉంది ఈ దేవుడితో ఇక్కడ ప్రజలకు. ఈ వీడియో ద్వారా మీకు కొండగట్టు క్షేత్రాన్ని పూర్తిగా చూపించగలిగానని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కొండగట్టు వెళ్ళారా? మీ అనుభవాలను లేదా మీకు జరిగిన మేలును కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల చరిత్రల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై బోలో కొండగట్టు ఆంజనేయ స్వామికి జై. జై శ్రీరామ్.